Well, Rohit and Virat are back to India, and we need to wait another 30 days in order to see them back in form. ఇంకో 30 డేస్లో వచ్చేస్తారు మళ్ళీ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిరీస్. సో 3 మ్యాచ్ ఓడిఐ సిరీస్ బిఫోర్ ద వరల్డ్ కప్. అండ్ శ్రేయస్ అయ్యర్కి కొంచెం ఇంజరీ అయింది, సో హీఈస్ ఇన్ ఐసీయూ రైట్ నౌ ఇన్ సిడ్నీ. ఎందుకంటే మన క్యాచ్ పడడం వల్ల హీ ర్యాన్ బ్యాక్వర్డ్స్ అండ్ ఇక్కడ రిప్స్ దగ్గర పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు. అండ్ హీఈస్ going through a lot of pain. So to him and his family, we wish all good wishes, and may God get him soon and strong again in that blue, and we all love him. నెక్స్ట్ ఇంకొచ్చేసి మామూలుగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా T20 సిరీస్ అయితే మొదలైపోతుంది. T20 సిరీస్ 5 మ్యాచ్ సిరీస్ ఆడబోతున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ క్యాపిటల్ సిటీ క్యాన్బెరా, తర్వాత వచ్చేసేమో మెల్బోర్న్ MCG, తర్వాత హోబర్ట్, తర్వాత గోల్డ్ కోస్ట్ అట, ఇది కొత్త స్టేడియం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గాబా, ద హిస్టారిక్ గాబా. సో T20 వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్ ఉంది కాబట్టి ఇండియాలో, సో దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు అవర్ T20s యాజ్ వెల్, బికాస్ ఫిబ్రవరిలో 2020 వరల్డ్ కప్ అండి, ఫిబ్రవరి టు మార్చ్ నెక్స్ట్ ఇయర్. సో ఆస్ట్రేలియన్ టీం కూడా బాగుంది, ఇండియన్ టీం కూడా బాగుంది. సో టీమ్స్ అయితే వెళ్ళిపోయాయి వెన్యూస్కి. అండ్ క్యాన్బెరాలో ఇవాళ అయితే వాన వచ్చిందని విన్నాను సోర్సెస్ ప్రకారం. అండ్ రోహిత్ హ్యాస్ రీచ్డ్ బ్యాక్ హోమ్. అండ్ కోహ్లీ గురించి పెద్ద అప్డేట్స్ లేవు నా దగ్గర అయితే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ లాస్ట్ దే హ్యావ్ థ్యాంక్ ద క్రౌడ్, వాట్ ఎవర్ ద క్రౌడ్ హ్యాస్ డన్ ఫర్ దెమ్ దిస్ మెనీ డేస్ ఇన్ ఆస్ట్రేలియా. దట్ ఈస్ ఎపిక్ యాక్చువల్లీ, దే హ్యావ్ సపోర్టెడ్. సో అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అండ్ కోహ్లీ అయితే స్లెడ్జింగ్ నుంచి స్టార్ట్ అయ్యింది, అండ్ తర్వాత ఇవాళ అయితే కింగ్ అంటున్నారు వాళ్ళే. సో అమేజింగ్ అనమాట. ఇదంతా పక్కన పెట్టేస్తే ఆస్ట్రేలియన్ ఉమెన్స్ టీమ్ నాకు ఇండోర్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక కేఫ్కి వెళ్ళారనమాట వాళ్ళ హోటల్ దగ్గర నుంచి. సో అక్కడ వాళ్ళని కొంచెం హెరాస్మెంట్ అనేది జరిగింది ఒక పర్సన్ నుంచి. సో ఆ పర్సన్ మధ్యప్రదేశ్ పోలీస్ పట్టుకున్నారు, ఇండోర్ పోలీస్. అండ్ హీజ్ అండర్ ద బార్స్లో. ఇవన్నీ వదిలేస్తే ఇవన్నీ అయిపోయాక కూడా ఒక ఎంపీ వచ్చి మాట్లాడడం అనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఎక్కడ తిరగాలో అమ్మాయిలు అనేది చాలా సాడ్ థింగ్ అనమాట. అంటే వాళ్ళు కూడా మనం నేర్చుకోవట్లేదు అనమాట, వీఆర్ జస్ట్ బ్లేమింగ్ ఆన్ దాట్. చాలా బాధగా ఉంది. అండ్ ఇండియా ఉమెన్స్ వరల్డ్ కప్కి వచ్చేస్తే మాత్రం ఉమెన్స్ వరల్డ్ కప్ అప్డేట్స్ ఇస్తాను లాస్ట్ అనమాట. ఈ వీడియో ఎంజాయ్ చేస్తాను. దీంతో 2 సెమీఫైనల్స్కి టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బుక్ మై షోలో, మీరు బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెమీఫైనల్ వచ్చేసి గౌహాటీలో ఉంటుంది. దీనికి ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఆడబోతున్నాయి. ఆల్రెడీ దే హ్యావ్ రీచ్డ్ గౌహాటీ. దెన్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా విల్ బీ అట్ నవీ ముంబై. ఇంకా టికెట్స్ అయితే ఉన్నాయి. ద టికెట్ రేంజ్ ఇస్ వెరీ నార్మల్, ఇట్ ఇస్ స్టార్ట్ 250 అనమాట నవీ ముంబైలో. సో 29th which happens to be a Wednesday in Guwahati, England versus South Africa, the first semi-final. 30th which is on Thursday, India versus Australia, the second semi-final. And Sunday 2nd of November will be the final in Navi Mumbai. సో ఖచ్చితంగా 4 టీమ్స్ కూడా మంచి డిజర్వింగ్ టీమ్స్ వచ్చాయి. అండ్ వీల్ హ్యావ్ అ గ్రేట్ టీమ్, గ్రేట్ బ్యాటిల్ అవుట్ ఓవర్ దేర్. అండ్ హోప్ ద బెస్ట్ విన్. అండ్ గ్రేట్ అండ్ బెస్ట్ విషెస్ టు ఇండియా యాజ్ అన్ ఇండియన్. అట్లీస్ట్ వీ నీడ్ దిస్ వరల్డ్ కప్. అండ్ వీ ఆల్ లవ్ క్రికెట్. సో అదండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కొంచెంగా షేర్ చేస్తే నాకు కూడా సపోర్ట్ బాగుంటుంది. అండ్ ఇంకా మీకు ఇలా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. Thank you. See you.